హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి హౌస్ వైరింగ్ చేసేటప్పుడు మనకి ఒకసారి ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. సో మనకి మెయిన్ ఇన్కమింగ్కి ఏ సైజు కేబుల్ వేయాలి, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ సబ్ అంటే డీబీస్కి మెయిన్ ఇన్కమింగ్కి ఎంత వేయాలి, లేదా మనకి లైట్ కానీ ఫ్యాన్ కానీ వాటిల్లకి ఎంత సైజ్ కేబుల్ వేయాలి ఏంటనేది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అనమాట. సో డీటెయిల్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మెయిన్ ఇన్కమింగ్ ఎంసీబీ అంటారు. ఇది వచ్చేసి మనకి 40 amps అనమాట. సో మనకి లైన్ నుంచి డైరెక్ట్గా అయితే ఇక్కడికి సప్లై అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే కింద లూప్ ఇచ్చుకుంటాం అనమాట. ఇవి వచ్చేసి 16 amps 20 amps ఎంసీబీలు ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఏంటంటే మళ్ళీ మనము హాల్ లేక్ కానీ, తర్వాత కిచెన్ రూమ్ కానీ, తర్వాత వాష్రూమ్ కానీ, అంటే రెస్ట్ రూమ్ కానీ, తర్వాత మనకి హాల్ కానీ, తర్వాత బెడ్రూమ్లకు కానీ మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఒక్కోటి మనము డివైడ్ చేసుకుంటాం అనమాట. సో సపరేట్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి హాల్ అనుకుంటాము, తర్వాత ఇది కిచెన్ అనుకుంటాము, ఇది వచ్చేసి వాష్రూమ్ అనుకుంటాము, ఇది వచ్చేసి బెడ్రూమ్ అనుకుంటాము. ఇట్లా మనకి డిఫరెంట్ ఒక్కో డీబీకి ఒక్కో ఎంసీబీ అనేది మనం పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే మళ్ళీ డీబీకి మనము తీసుకెళ్తాం అనమాట కేబుల్ని. ఆ మెయిన్ కేబుల్ ఎంత సైజు ఉండాలి, మళ్ళీ డీబీ నుంచి మళ్ళీ లైట్లకి వైర్కి అనేది ఆ కేబుల్ సైజ్ ఎంత ఉండాలనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఇన్కమింగ్ ఎంసీబీ అంటారండి. ఇది వచ్చేసి మనకి డివైడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకి ఇన్కమింగ్ అండి. అన్ని ఈ డీబీకి ఇది ఇన్కమింగ్ అనమాట. సో అక్కడ ఎంసీబీ నుంచి మనకి ఇక్కడికైతే ఇన్కమింగ్ వచ్చిందనమాట. సో ఇది ఒకసారి మీరు కేబుల్ సైజ్ చూస్తే కనుక మనకి కొంచెం ఎక్కువ ఉందన్నమాట కంపేర్ టు దిస్ వన్. సో వీటికి కేబుల్ సైజు డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి లైట్కి ఫ్యాన్కి, తర్వాత ఇట్లా మనము ఈ లైట్లకి ఫ్యాన్కి ఏంటంటే మనకి తక్కువ లోడ్ ఉంటుందన్నమాట. తక్కువ లోడ్ ఉండడం వల్ల మనకి ఈ కేబుల్ అంత సైజు మనకు అవసరం లేదన్నమాట. సో ప్రతి వాటికి ఈ కేబుల్ వేస్తే కనుక మనకి కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో మనము లో బడ్జెట్లో ఎఫిషియెంట్గా మనమైతే కనుక వైరింగ్ అనేది చేయవలసి ఉందన్నమాట. సో అలా అని మనం అన్నిటికీ ఇలా చిన్న వైర్లు వేస్తే కనుక మనకి వైరింగ్ అనేది దెబ్బతింటుందన్నమాట. సో ప్రాపర్గా దేనికి ఏది వేయాలంటే కనుక మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇన్కమింగ్ బోర్డు వచ్చిందంటే అక్కడ ఎంసీబీ చూపించాను కదా, అక్కడ నుంచి మనకి ఇక్కడికి రావాలి అంటే కనుక ఇన్కమింగ్ అయితే కనుక ఈ కేబుల్ అయితే వేయాల్సి అనమాట. ఇది వచ్చేసి మనకి 2.5 స్క్వేర్ mm అనమాట. 2.5 స్క్వేర్ mm కేబుల్. ఈ బ్లాక్, ఈ న్యూట్రల్, ఫేస్. సో ఎర్త్ ఉంటే కనుక ఎర్త్ లేదంటే నో ప్రాబ్లం లివ్ ఇట్. ఎర్త్ పెట్టుకుంటే చాలా సేఫ్టీ ఉంటుంది అనమాట. సో ఎర్త్ కూడా మనకి ఎక్కువ సైజు కేబుల్ ఉండాలన్నమాట. 2.5 స్క్వేర్ mm వేసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి హైయర్ కరెంట్స్ వచ్చినప్పుడు ఎర్త్ ద్వారా పాస్ అయిపోతుంది కాబట్టి ఎప్పటికీ మనకి ఎర్త్ కేబుల్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఈ 3 ఇన్కమింగ్ కేబుల్ అనమాట. ఫేస్, న్యూట్రల్, ఎర్త్. ఇవి వచ్చేసి మనకి 2.5 స్క్వేర్ mm వేసుకున్న తర్వాత ఇక్కడ మనం బోర్డ్ కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత ఇవన్నీ సబ్ సెక్షన్స్ అనమాట. అంటే ఫ్యాన్కి, లైట్కి, ట్యూబ్ లైట్లకి ఇట్లా మనం ఏంటంటే ఇవి వచ్చేసి మనకి 1 స్క్వేర్ mm వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. సో ఇవి వచ్చేసి మనము 1 స్క్వేర్ mm వేసుకున్న సరిపోతుంది. ఇవైతే కంపల్సరీ మెయిన్ వచ్చేసి మనము 2.5 స్క్వేర్ mm అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి మనకి డీబీస్కి అనమాట. సో ఇంకొక డీబీ అయితే మీకు చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము రెస్ట్ రూమ్ అనుకోండి. రెస్ట్ రూమ్ కూడా మనకి లోడ్ అనేది ఎక్కువ తీసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అందులో గీజర్ కానీ, వాటర్ హీటర్ కానీ ఉంటుందన్నమాట. వాటర్ హీటర్ వచ్చేసి మనకి 1000 watts ఉంటుంది, 1500 watts ఉంటుంది. సో దానికోసం అయితే మనం ఎక్కువ కెపాసిటీ మనం ఏంటంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 amps ఉంది ఈ సాకెట్ అనేది. సో దీనికి కూడా మనం ఏంటంటే ఇక్కడ మనకి 25 amps 20 amps ఉంటే కనుక కంపల్సరీ మనం అయితే కనుక 2.5 స్క్వేర్ mm కేబుల్ వేసుకుంటేనే బెస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6 amps ఉందనుకోండి, దానికి 1 స్క్వేర్ mm వేసినా కూడా సరిపోతుంది అనమాట. సో మనకి ఫ్యాన్, ట్యూబ్ లైట్ ఏవైతే ఉన్నాయో అవైతే మనకి తక్కువ లోడ్ అయితే తీసుకుంటాయి ఫ్రెండ్స్. దానికోసం అయితే మనము 2.5 స్క్వేర్ mm 1.5 స్క్వేర్ mm అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే ఫ్యాన్, ట్యూబ్ లైట్కి 1 స్క్వేర్ mm అయితే సరిపోతుంది అనమాట. మిగతావి ఏవైతే మనకి ఎక్కడైతే లోడ్ హెవీ లోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మనకి బెడ్రూమ్లో అయితే కనుక మనము ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ చేసుకోవడానికి వాడినాం అనుకోండి ఆ సాకెట్ను. ఐరన్ బాక్స్ అనేది మనకి లోడ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో దానికోసం అయితే మనం ఏం చేయాలంటే 2.5 స్క్వేర్ mm వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇట్లా ఎక్కడైతే మనకి లోడ్ హెవీగా మనము ఉపయోగించుకుంటామో అక్కడైతే కనుక 2.5 స్క్వేర్ mm వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి నార్మల్ లోడ్ ఎక్కడైతే ఫ్యాన్, లైట్లు ఇట్లాంటివి అయితే కనుక వాటికి మనము 1 స్క్వేర్ mm కేబుల్ వేసుకున్నా కూడా సరిపోతుంది. సో ఏ దానికి ఏంటనేది ఇంకా మీకు ఒకసారి డీటెయిల్ అయితే చూపిస్తానండి. సో ఫ్రెండ్స్ ఇందాక చూపించినట్లుగా ఇందులో మనకి ఒక టేబుల్ ప్రకారం అయితే మీకు చూపిస్తానండి. స్టాండర్డ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి వైర్ సైజ్ అనమాట, స్క్వేర్ ఎంఎంలో ఉంటుంది. కేబుల్ రేటింగ్ వచ్చేసి మనకి
కరెంట్ రేటింగ్ వచ్చేసి మనకి యాంప్స్ అనమాట. సో ఎంత యాంప్స్కి ఎంత స్క్వేర్ ఎంఎం మనం వేయవలసి ఉందన్నమాట. సో ఇక్కడ 1 స్క్వేర్ ఎంఎం అయితే కనుక మనము 1 స్క్వేర్ ఎంఎం కేబుల్ వేస్తే కనుక 12 యాంప్స్ వరకు విత్ స్టాండ్ అవుతుంది అనమాట. సో అంతకంటే 12 యాంప్స్ కంటే ఎక్కువ లోడ్ తీసుకుంటే కనుక ఆ యొక్క 1 స్క్వేర్ ఎంఎం కేబుల్ అనేది టెంపరేచర్ హీట్ ఎక్కువ అయ్యి బ్రేక్ అవుతుంది అనమాట. సో అప్ టు మనము 12 యాంప్స్ వరకు అయితే కనుక 1 స్క్వేర్ ఎంఎం అయితే యూజ్ చేయవచ్చు. అదే 1.5 స్క్వేర్ ఎంఎం అయితే కనుక 16 యాంప్స్ వరకు అయితే యూజ్ చేయొచ్చు అనమాట. 2.5 స్క్వేర్ ఎంఎం అయితే కనుక 19 యాంప్స్ వరకు యూజ్ చేయొచ్చు. అండ్ 4 స్క్వేర్ ఎంఎం అయితే కనుక 24 యాంప్స్ వరకు యూజ్ చేయొచ్చు అనమాట. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ 25 యాంప్స్ సాకెట్ వేస్తే కనుక మనము 4 స్క్వేర్ ఎంఎం అయితే ఇవ్వాల్సి అనమాట. అదే 16 యాంప్స్ సాకెట్ వేస్తే కనుక 1.5 స్క్వేర్ ఎంఎం, అది మ్యాక్సిమం అనమాట. సో మనం ఎప్పుడు మ్యాక్సిమం ఉండకూడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే 16 యాంప్స్ అయితే కనుక మనము 2.5 స్క్వేర్ ఎంఎం కేబుల్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో 16 యాంప్స్ సాకెట్ పెట్టుకుంటే కనుక 16 యాంప్స్ మేబీ ఎక్కువ ఏంటంటే మనకి గీజర్ కానీ, తర్వాత ఐరన్ బాక్స్ కానీ, తర్వాత కుక్కర్ కానీ, ఇవి ఎక్కువ లోడ్ తీసుకుంటాయి అనమాట మన ఇంట్లో. సో దానికోసం అయితే మనం 16 యాంప్స్ అనేది పెడతాం అనమాట సాకెట్స్. సో దానికోసం ఏంటంటే మనం 2.5 స్క్వేర్ ఎంఎం కేబుల్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ 6 స్క్వేర్ ఎంఎం అయితే కనుక 32 యాంప్స్ వరకు అయితే తీసుకుంటుంది. అండ్ 10 స్క్వేర్ ఎంఎం అయితే కనుక మనకి 40 యాంప్స్ వరకు స్టాండ్ అవుతుంది అనమాట. 16 స్క్వేర్ ఎంఎం అయితే కనుక 60 యాంప్స్ వరకు స్టాండ్ అవుతుంది. 25 స్క్వేర్ ఎంఎం కేబుల్ అయితే కనుక 100 యాంప్స్ వరకు 100 యాంప్స్ వరకు మనకి కేబుల్ అనేది స్టాండ్ అవుతుంది అనమాట. అండ్ 35 స్క్వేర్ ఎంఎం అయితే కనుక 125 యాంప్స్. అండ్ 50 స్క్వేర్ ఎంఎం అయితే కనుక 160 యాంప్స్ వరకు స్టాండ్ అవుతుంది. అండ్ 70 స్క్వేర్ ఎంఎం అయితే కనుక 200 యాంప్స్ వరకు స్టాండ్ అవుతుంది. అండ్ 95 స్క్వేర్ ఎంఎం అయితే కనుక 250 యాంప్స్ వరకు అయితే కనుక స్టాండ్ అవుతుంది. 120 స్క్వేర్ ఎంఎం అయితే కనుక 300 యాంప్స్ వరకు స్టాండ్ అవుతుంది. 150 స్క్వేర్ ఎంఎం అయితే కనుక 350 యాంప్స్ వరకు స్టాండ్ అవుతుంది. అండ్ 185 స్క్వేర్ ఎంఎం అయితే కనుక 400 యాంప్స్ వరకు మనకి కేబుల్ అనేది స్టాండ్ అవుతుంది. సో ఇవన్నమాట ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా మనము ఇక కేబుల్ సైజ్ అనేది మనకి యాంప్స్ పెరిగే కొద్దీ మనకు కేబుల్ సైజ్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో మన ఇంట్లో వైరింగ్ చేసేటప్పుడు కూడా సో ఈ విధంగా అయితే మనకు ఎంత లోడ్ని బట్టి ఎంత కేబుల్ వేయాలి, మనకి ఎంత లోడ్ ఉంది, ఎంత కేబుల్ వేయాలి, ఇన్కమింగ్ ఎంత లోడ్ ఉంది, మొత్తం మన టోటల్ లోడ్ ఎంత ఉంటుంది అనేది యాక్చువల్గా మన ఇంట్లో లోడ్ అనేది 100% తీసుకుంటే 100% తీసుకోవద్దు. మనం ఆ లోడ్ని 50%కి వేసుకొని ఇంకో 50% యాడ్ చేసి దానికి ఎక్స్ట్రా మనము అంత స్క్వేర్ ఎంఎం కేబుల్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ విధంగా అయితే కన్సిడర్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఎప్పటికీ కన్సిడర్ చేసుకోవద్దు అనమాట. ఇంకా మనం ఎక్స్ట్రా 50% లోడ్ ఫ్యూచర్లో పెరగవచ్చు ఆ ఉద్దేశంతో మనం అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది అనమాట కేబుల్ సైజ్ అనేది. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమన్నా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.